అబ్దుల్లాపూర్ మెట్టు పాలిటెక్నిక్ కాలేజీలో జీవో నెంబర్ 97 ను రద్దు చేయాలని విద్యార్థులు చేపట్టినటువంటి కార్యక్రమంలో భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నరసయ్య గౌడ్ పాల్గొని వారికి సంఘీభావం తెలియజేశారు. విద్యార్థులు గురువారం నిర్వహించినటువంటి ఆందోళన కార్యక్రమంలో పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డ వారిని పరామర్శించారు. బూర నరసయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని మాటలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని జీవో నెంబర్ 97 పై వారి పార్టీ మంత్రి భరోసా ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీవో నెంబర్ 97 ను రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ మరియు ట్రిబుల్ వ్యవస్థ నడుస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న ప్రభుత్వం విద్యార్థుల కోసం 2000 కోట్లు ఖర్చు పెట్టకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. శక్తి పాలసీకి వ్యతిరేకంగా జీవో నంబర్ 97 వ్యతిరేక లక్షలాది మంది విద్యార్థులు భయంతో ఈ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి పూర్వంగా బీజేపీ పార్టీ తరఫున తెలపడం జరుగుతుంది. పాలిటెక్ విద్యార్థుల గొంతు నిలిపే ప్రయత్నం చేశారు. నిన్న ఇక్కడ మెట్రో దగ్గర కూడా చూసాం. విచక్షణ రహితంగా వాళ్ళని లాఠీ చార్జ్ చేయటం, కొందరికి ఫ్రాక్చర్ కావటం ఇస్తున్నాం. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థి అంటే వాళ్ళ ఇంజనీర్లతో సమానం. మొదట సీట్ రాకున్నా కూడా తదుపరి చేసే అవకాశం పాలిటెక్నిక్ కలిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దగ్గరగా ఉంటే వస్తుండే ఇమ్మీడియట్ గా తెలుసుకున్న ఎంబడే ఒక ఫ్యూ మినిట్స్ లోనే ఎంబడే వీడియో రికార్డ్ చేసి ప్రెస్ నోట్ కూడా పంపించడం జరిగింది. వీడియో రికార్డ్ దాని గురించి ఈరోజు సిద్ధమైనటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి పోరాటానికి ఒక మాజీ విద్యార్థిగా, మాజీ విద్యార్థి నాయకుడిగా, ఒక ఎంపీగా, ఒక డాక్టర్గా, మీ భవిష్యత్తుకు కోరుకునే వ్యక్తిగా మేము బీజేపీ పార్టీ తరఫున మీ అందరికీ సంఘీభావం తెలియటానికి, అంతిమంగా మీరు విజయం సాధించే వరకు మీతో బాసట ఉండటానికి రావటం జరిగింది. మీ అందరినీ చూస్తుంటే చాలా బాధేస్తుంది. నిన్న జరిగినటువంటి ఘటన ఇక్కడ ఉన్నటువంటి మామ గారు, నరసింహారెడ్డి గారు, మన కొండల గౌడ్ గారు, మన సర్పంచ్ మన నవీన్ గారు, వీళ్ళందరూ రావటం జరిగింది. నేను హైదరాబాద్ నుంచి మా మీటింగ్ ఉండే, అయినా మీతో ఒకసారి మాట్లాడాలని రావటం జరిగింది. అయితే ఈరోజు చేయటం యొక్క బాధ్యత, దాన్ని మేమే తప్పుపట్టలేదు. కనీసం ఆ గొంతు పిసికే కార్యక్రమాలు, కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యేటట్టు, బొబ్బలు జరిగేటట్టు చేయటం అనేది సమంజసం కాదు. లాఠీ చార్జ్ చేయటం కానీ, ఎందుకంటే పిల్లలు మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుసు చాలా మంది ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థులు హోమ్ గార్డ్లుగా పనిచేస్తున్నారు. వాళ్ళ బాధ నాకు తెలుసు. అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ మొదలు ఇంప్రూవ్ చేయి. కాక్రోచ్లు, ఏ బొద్దింకలు మెస్సులో లేకుండా చూడు. ఫీ రియంబర్స్మెంట్ అమలు చెయ్యి. ఈరోజు నాకు ఎంతో బాధ అనిపిస్తుంది. 3,20,000 కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్ర బడ్జెట్. 3,20,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్లో 2,000 కోట్ల సంవత్సరానికి పిల్లల భవిష్యత్తుకు ఇవ్వడానికి కష్టమా? చూడండి, ఈరోజు పేపర్లు చదువుతారా మీరు? వారి యొక్క న్యాయపరమైనటువంటి డిమాండ్, వారి భవిష్యత్తుకు సంబంధించిన డిమాండ్, శక్తి పాలసీని రద్దు చేయాలి, జీవో నంబర్ 97 రద్దు చేయాలి. తద్వారా వారికి ఇంజనీరింగ్ చదువుకునే అవకాశం లాటరల్ ఎంట్రీ ఉంటుంది. అదేవిధంగా ఈరోజు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి ఈ యొక్క పాలిటెక్నిక్ విద్యని ఒక ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ఒక చిన్న డిప్లొమా కోర్సుగా, స్కిల్ ట్రైనింగ్ కోర్సుగా మార్చడం అనేది అవివేకం అని వాళ్ళు భవిష్యత్తుకు పోరాటం చేస్తున్నారు. వారికి మద్దతుగా తెలుపుతూ మన జరిగినటువంటి
లాఠీ చార్జ్. పిల్లలైతే నాకు కండమెంట్ నీళ్ళు వచ్చాయి. నేను చాలా దూరంలో ఉన్నాను, వెంటనే స్పందించాను. బొగ్గలు వెళ్ళినాయి, ఫ్రాక్చర్స్ అయినాయి, జాయింట్స్ ట్విస్ట్ అయినాయి. ఇంత పాశవికంగా ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం చేయలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లా విచక్షణ రహితంగా పిల్లల్ని లాఠీ చార్జ్ చేసేటువంటి అధికారుల మీద కూడా తీసుకోవాలి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ, ఎంపీ కానీ, లేకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తాం. మంత్రి గారు చూస్తుంటే నాకు పిటి నవ్వాలన్నా ఏడవాలన్నా తెలియట్లేదు. ఒక మంత్రి మాట్లాడిస్తే రేపు మేము ఓడిపోతాం, మా ప్రభుత్వం ఉండదు. అవును భయ 100% డిసైడ్ అయిపోయినారు ప్రజలు. ఇవాళ పెట్టినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాయకుల్ని బొందబెట్టడానికి పార్టీలకు అతీతంగా ఓటర్లందరూ ప్రజలు డిసైడ్ అయ్యారు. బట్ కామన్ సెన్స్ ఉండాలి కదా. ఈరోజు ఒక జీవో ఇస్తే ఆ జీవో ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వంలో నడుస్తుంది. ఈరోజు జీవో 97 రద్దు చేసుకుంటే రద్దు అవుతుంది. ఆ మాత్రం కూడా సెన్స్ లేకుండా మాట్లాడటం అనేది చాలా బాధాకరం. వీళ్ళు కేవలం క్యాష్ అండ్ క్యారీకే ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వం కానీ అంతా RRR ట్యాక్స్, నియోజకవర్గాల్లో RRR ట్యాక్స్. మీకు తెలుసు కదా, నియోజకవర్గాల్లో RRR ట్యాక్స్, రాష్ట్రంలో RRR ట్యాక్స్. దీనికే పరిమితం అయ్యారు. ఇట్లాంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని బండకేసి కొట్టినా కూడా నేనైతే అవకాశం ఉంటే ఈ ప్రభుత్వాన్ని మత్తు మందు అనస్థీషియా చేయకుండా ఆపరేషన్ చేయాలని నా కోరిక ఉంది. అనస్థీషియా చేయకుండా ఫైల్స్ ఆపరేషన్ చేస్తే అంత బాధ ఏది ఉండదు. అందరికి అట్లా చేయాలని నాకు ఉన్నది. కోదండరామ గారు స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఒట్టిగా పవర్లో లేనప్పుడు నీతులు చెప్తే చాలు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ, అధికార పార్టీ, ఒక ప్రొఫెసరు అని చెప్పుకుంటారు, ఉద్యమ నాయకుడు అనుకుంటారు. మరి నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ప్రజల తరఫున ఒక అధికార పార్టీలో ఉండి కూడా మాట్లాడినా కదా. అధికార పార్టీలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చాకు బంద్ చేసే వ్యతిరేకంగా మా ప్రభుత్వాన్ని మంచిది కాదు అని టీవీలో మాట్లాడితే మీరు అన్ని మూసుకొని ఉండటం న్యాయమా? న్యాయమా? పదవులు ఉంటాయి, పోతాయి. ఏం పదవి పీకే పదవి? ఎమ్మెల్సీ, 2 గవర్నమెంట్లు, నెలకొక 1,00,000. ఇక్కడ ఏ జంక్షన్ కూర్చున్నా కూడా రోజుకు ఒక 1000 రూపాయలు అడుక్కుంటే కూడా వస్తాయి. మానవత్వం, వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ఉండే పదవుల అందుకొరకు విద్యావంతులు, తెలంగాణ ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందని నా యొక్క విజ్ఞప్తి.